ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఎందుకు అంత పెయిన్ఫుల్ థింగ్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే? అదేవిధంగా ఓసిడికి క్యూర్ అనేది ఉంటుందా, అంటే పర్మనెంట్ క్యూర్ ఉందా? సో ఈ ఓసిడి అనేది మనకి బెస్ట్ థెరపీస్ ఏవి ఉపయోగిస్తే మనం ఈ ఓసిడి నుంచి బయటకు రావచ్చు అనేది మనం చూద్దాం. ఓసిడికి క్యూర్ అనేది ఎందుకు ఉండదు? ఎన్నో ప్రాబ్లమ్స్కి క్యూర్ అన్నప్పుడు ఓసిడిని మనం ఎందుకు తగ్గించుకోలేము? మొదటగా మనము ఇలా ఆలోచిస్తున్నామా అంటే ఓసిడిని లక్షణాలు ఏంటి అసలు? సో దాన్ని మనము లాజికల్గా ఆలోచిస్తే మనకి అందులోనే చాలా ఆన్సర్ అనేది దొరుకుతుంటుంది అనమాట. సో అంటే ఇప్పుడు మనము ఈ లక్షణాలు ఏంటి అని మనం చూస్తే మెయిన్గా మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఈవెంట్ కానీ మనలో ఒక యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంటుంది. సో ఆ యాంగ్జైటీ అనేది ఎక్కువగా హై ఇంటెన్సిటీ ఉన్నప్పుడు మనం చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మన ఫ్యామిలీలో ఎవరైనా కూడా ట్రావెల్ చేస్తున్నారు, అంటే ఒక ఏరోప్లేన్లో వేరే ప్లేస్కి వెళ్తున్నారు. సడన్గా మనకి ఒక ఆలోచన వచ్చింది, అంటే వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో, వాళ్ళు ప్లేన్లో ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ లాంటివి, అంటే డేంజర్ లాంటి సిచ్యువేషన్ జరుగుతాయని మనకు ఒక థాట్ వచ్చినప్పుడు మనకి చాలా భయం వేస్తుంటుంది అనమాట. అది మనము భయం వేస్తుంది, కానీ మనము మామూలుగా ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే దాంట్లో లాజిక్ ఎంత ఉంటుంది అంటే జరిగే ఛాన్సెస్ ఎంత ఉంటుంది అంటే ఒక నార్మల్ పర్సన్ 1 to 2% ఉంటుంది అని ఆలోచించగలుగుతారు. అదే మనము ఒక ఓసిడితో సఫర్ అవుతున్నప్పుడు మనకి అది 100% జరుగుతుంది అని మన మైండ్ నమ్ముతున్నప్పుడు మనం విపరీతంగా భయపడిపోతాం అనమాట. అంటే మన పెయిన్ లెవెల్ ఎంత ఉంటుందంటే ఒక నార్మల్ పర్సన్కి ఒక 10% ఉంటే ఒక ఓసిడి పర్సన్ పెయిన్ 100%, ఆ ఇంటెన్సిటీ లెవెల్ చాలా హైగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఎక్కువ అంటే సఫర్ అవ్వడం అనేది ఈ ఓసిడిలో ఉంటుంది. సో ఇలా మనము ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో ఇది మనకి ఒక అలవాటుగా మారిపోతుంటుంది. అది ఒక విషయం పట్లనే జరగవచ్చు, లేదా నంబర్ ఆఫ్ విషయాల పట్ల కూడా మనకి ఇది స్లోగా అదే డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ డౌట్ క్రియేట్ అవుతుందో మన లైఫ్ హెల్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం ఇంకా ప్రతి దానికి ఇది జరుగుతుంది 100% జరుగుతుంది అనుకుంటున్నప్పుడు మనం ఏ పని చేయడానికి ఉండదో మనకి యాంగ్జైటీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ లెవెల్స్ హైగా ఉంటాయో అంటే మన బ్రెయిన్లో అమెగ్డాలా హైపర్ యాక్టివేషన్ కూడా జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఒక కన్ఫ్యూజను, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ క్రియేట్ అవుతుంటాయి. సో దీనికి మరి ఏంటి క్యూర్ ఏంటి, ఎలా మనం తగ్గించుకోగలుగుతాము అంటే దేనికైనా డెఫినెట్గా ఒక సొల్యూషన్ ఉంది అన్నాం కదా. సో అట్లాగే దీనికి కూడా మనకి ఎక్స్పోజర్ రెస్పాన్సివ్ థెరపీ అనేది ఓసిడికి ఎక్కువగా బాగా పనిచేస్తుంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మనకి ఆకలి వేసింది అనుకోండి, ఆకలి వేసినప్పుడు ఇప్పుడు ఫుడ్ లేదు అంటే మనం ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తున్నాము. సో మనకి ఆకలి వేయకుండా ఉండదు కదా, డెఫినెట్గా ఆకలి వేస్తుంది. సో వేస్తున్నప్పుడు మనం ఏంటి, ఓకే నేను ఇప్పుడు ఫుడ్ తినట్లేదు అని అనుకుంటున్నప్పుడు కొద్దిసేపు ఆకలి వేస్తుంది, తగ్గిపోతుంది. అలాగే మళ్ళీ 2-3 hours తర్వాత మళ్ళీ ఆకలి వేయచ్చు, మళ్ళీ అలాగే మనం తీసుకోకపోతే మళ్ళీ అది సప్రెస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్పోజర్ రెస్పాన్సివ్ థెరపీ కూడా అలాగే మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం యాంగ్జైటీ ఫీల్ అవుతామో ఆ యాంగ్జైటీకి మనం అటెన్షన్ పే చేయకుండా సో మనం దానికి ఎక్స్పోజ్ అవుతామో ఆటోమేటిక్గా అది మనకి ఆ పెయిన్ని తగ్గిస్తుంది. అంతేగాని మనం అవాయిడ్ చేస్తున్నాము అంటే ఈ పెయిన్ మనలో నుంచి వెళ్ళదు, ఇంకా ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఉందనుకోండి, స్విమ్మింగ్ పూల్లో వాటర్ కోల్డ్గా ఉంటాయి. సో మనం ఇమ్మీడియట్గా ఫస్ట్ లెగ్ పెట్టినప్పుడు చాలా చల్లగా అనిపిస్తుంటుంది. సో అనిపించింది అంటే మనము ఒకసారి దాంట్లో దిగేసిన తర్వాత నార్మల్ అయిపోతాము. అంటే ఫస్ట్ రెస్పాన్స్ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్, అంటే అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ మనం చూపించిందమ్మో నేను ఈ చల్లో వెళ్ళలేను అనిపిస్తుంది. కానీ ఒకసారి దిగిన తర్వాత మన బాడీ దానికి అడాప్ట్ అవుతుంది అనమాట. సిమిలర్ వే ఎక్స్పోజర్ రెస్పాన్సివ్ థెరపీ కూడా మనకి ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో మనము దాన్ని ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే మన బాడీ అండ్ మైండ్ ఒక హ్యాబిచువేట్ అయిపోయి దానికి అలవాటు పడిపోతుంది అనమాట. సో అలవాటు పడినప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ మనకు తగ్గుతుంది. ఇలా మనము ఒక లాజికల్ వేలో అర్థం చేసుకుని ఫస్ట్ ఏంటి ఈ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ కాజ్ ఏంటి అని మనం అర్థం చేసుకుని తర్వాత అది మన ఫిజికల్ బాడీ మీద పెయిన్ కానీ ఎక్కువగా ఉంది అంటే మనము ఈ థెరపీని ఉపయోగించుకుని తగ్గించుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మన ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్, అసలు ఏదో ఒక ప్రాబ్లం ఒక రూట్ అయితే ఉంటుంది కదా, ఆ రూట్కి
మూలం ఏంటి అనేది, మన ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్ ఏముంది అనేది కూడా మనం అర్థం చేసుకుని దాన్ని కూడా రీప్రోగ్రామింగ్ చేసుకోవడము, మన ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉన్నప్పుడు మనం దాన్ని ఈ ఎక్స్పోజర్ రెస్పాన్సివ్ థెరపీ ఈఆర్పి ఉపయోగించి దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. మీరు ట్రై చేయగలిగితే ట్రై చేయండి, లేదంటే టేక్ అ ప్రొఫెషనల్ హెల్ప్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ క్యూర్డ్ ఆఫ్ ఓసిడి అనమాట. డు నాట్ హ్యావ్ టు వరీ సో మచ్ అబౌట్ ఓసిడి, గ్యారంటీగా క్యూర్ అవుతుంది.